మీరు ఎంప్లాయా? ఎవ్రీ మంత్ మీ సాలరీ నుండి పిఎఫ్ అమౌంట్ డిడక్ట్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్ చేంజెస్ ప్రకారం ఇప్పుడు పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం వెరీ ఈజీ. మీ ఏ యూపీఐ యాప్ ద్వారానైనా కానీ పిఎఫ్ అమౌంట్ను చిటికలో విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ విత్డ్రావల్ అమౌంట్కి మాత్రం ఒక లిమిట్ ఉంది. కేవలం 75% పిఎఫ్ డిడక్షన్ అమౌంట్ని మాత్రమే మీరు విత్డ్రా చేసుకోగలరు. 25% అమౌంట్ మాత్రం రీటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ 75% అమౌంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కోసం ఎంటైర్ కెరీర్లో 10 times, మ్యారేజ్ కోసం ఎంటైర్ కెరీర్లో 5 times, హెల్త్ ఇష్యూస్ కోసం ఎవ్రీ ఇయర్ 3 times, ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు, ప్లాట్ కొనాలనుకున్నప్పుడు, లేదా పెద్ద మొత్తంలో మీరు అప్పు తీర్చుకోవాలనుకుంటున్నప్పుడు, ఇలాంటి కేటగిరీ కింద మీ ఎంటైర్ కెరీర్లో 5 times మీ పిఎఫ్ను మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ విత్డ్రావల్ లిమిట్ ఓన్లీ 75% మాత్రమే. 25% మాత్రం అలాగే రిటైన్గా ఉంచాల్సి ఉంటుంది. ఈ 25% అమౌంట్ని ఎంప్లాయీ ఏజ్ 55 years దాటినప్పుడు లేదా ఎంప్లాయీ రిటైర్మెంట్ టైంలో ఈ 25% పిఎఫ్ నిధిని విత్డ్రా చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.